హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజొచ్చేసి నేను ఒక 2 మంచి రెసిపీ షేర్ చేసుకుంటాను. ఇవి చాలా హెల్తీ రెసిపీస్ అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీస్. ఎన్ని డిన్నర్ రెసిపీలున్నా తక్కువే అనిపిస్తది నాకు. ఎప్పుడు సాయంత్రం 6 అయిన వెంటనే నాకు ఏం వండాలి? ఏం వండాలి? అని ఆలోచనొస్తది. లైక్ మీలో ఎవరికైనా అలా వస్తదా? ఏం వండాలి అన్నది అన్నిటికన్నా పెద్ద సమస్యలాగా. అందుకోసమే మీల్ ప్లానింగ్ చేసుకోవాలి, అది రాసుకోవాలి అనేసి ముందు నేను చాలా చేసేదాన్ని. అప్పుడు పిల్లలు చాలా చిన్నుండేవారనమాట. నేనేం వండితే అది చుప్‌చాప్ తినేసేవాళ్ళు. ఇప్పుడు పెద్దయిపోయారు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ తెలిసిపోయాయనమాట. ఇది వద్దు, అది వద్దు, ఇది నిన్న చేసావు, అది మొన్న చేసావు, ఇది నాకు నచ్చట్లేదు, అది నాకిలా ఉంది అనేసి సో మెనీ కంప్లెయింట్స్ రైజ్ చేస్తున్నారనమాట. అందుకోసం ఈ రోజుల్లో నేను వాళ్ళేం నచ్చితే అదే చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. అండ్ అలా నడుస్తుంది. హైదరాబాద్‌లో ఈ మధ్యన 2, 3 రోజుల నుంచి చలి కొంచెం పెరిగిపోయిందనమాట. మీ అందరికి కూడా చలేస్తుందా లేదా అన్నది చెప్పండి. అండ్ ఈరోజొచ్చేసి మంచి కారం టమాటో దోస చేసుకుందాము. అండ్ ఈరోజొచ్చేసి డిసానో పాస్తాలిషియస్ పెనే పాస్తా ఇది 100% డ్రమ్ వీట్‌తో సెమోలినా పాస్తా అనమాట. డ్రమ్ వీట్‌తో చేయబడింది. 13 మినిట్స్ బాయిల్ అవుతది. ఇందులోనొచ్చేసి సోర్స్ ఆఫ్ ప్రోటీన్, జీరో కొలెస్టరాల్, నో ట్రాన్స్ ఫ్యాట్ అనమాట. పాస్తా బాయిల్ చేయాలి అంటే ఒక టిప్ ఏంటి అంటే వాటర్ అన్నది మస్తు బాయిల్ అవుతూ ఉండాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. దాని తర్వాత దీంట్లోని పాస్తా యాడ్ చేయాలనమాట. అప్పుడు ఈ పాస్తా ఏదైతే ఉందో అది చాలా చాలా మంచిగా బాయిల్ అవుతది. మంచిగా కుక్ అవుతది. ఇందులో పాస్తా ఏసిన తర్వాత 13 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. దీనిది డబుల్ ద సైజ్ అయిపోద్దనమాట. అప్పుడు మనం ఏం కావాలంటే వీటిలతోని చేసుకోవచ్చు. వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా, ఆనియన్ పాస్తా వాటెవర్ యూ వాంట్. అండ్ ఈరోజు మనం వచ్చేసి ఎగ్ దోస చేస్తున్నాము విత్ కారం వేసనమాట. ఈ నార్మల్‌గా ఎగ్ దోస నేను ఎక్కువ రెగ్యులర్‌గా చేస్తాను. అది కొంచెం బోర్ అయిపోయారని చెప్పి ఇది చేస్తున్నాననమాట. దీనికి ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. ఒక చిన్న మిక్సీ జార్‌లోని ఒక టమాటో, కొన్ని ఎల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం కారం, తర్వాత ఒక ఆనియన్ ఇవన్నిటిని యేసుకుంటాము. వీటన్నిటిని యేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ఏదైతే ఉంటదో దాన్ని దోస మీద స్ప్రెడ్ చేస్తాం. దాని మీద ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని, దాని మీద ఎగ్ ఏసుకుంటా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. రాత్రి నేను బోలెడన్ని తిన్నాను. బోలెడనంటే 2 తిన్నాను. అండ్ ఎగ్ కూడా కలుపుతాం కాబట్టి ఇట్స్ వెరీ హెవీ ఫుల్ మీల్ అనమాట. నాకెప్పుడు అనిపిస్తది ఇందులోని ఉప్పేయడం మర్చిపోకండి. మసాలాలో ఉప్పయిపోతే మళ్ళీ బావుండదనమాట. అండ్ నాకెప్పుడు అనిపిస్తది బయట హోటల్‌కెళ్తే ఒక ఇడ్లీ ప్లేటు, ఒక దోస ప్లేటే తింటాము. అదే ఇంట్లో చేస్తే మాత్రం 2, 3 దోసలు కూడా మనం తింటాము. ఎందుకో చెప్పండి? హ్మ్. అండ్ దాంట్లోని కొద్దిగా గార్లిక్ పాట్స్ కూడా ఏసాను. తర్వాత మన మసాలా ఏదైతే ఉందో అది గ్రైండ్ అయిపోయిందనమాట. అండ్ దాని తర్వాతొచ్చేసి మనం పాన్ పెట్టేసుకుందాం. మంచి దోస పెన్నం ఉంటే మనకి మస్తు మస్తు దోసలేయాలనిపిస్తది. దోస పెన్నం మంచిది లేదు అంటే మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తది. ఇది అగారోది చాపరు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ఒక అగారో చాపర్ అనమాట. హ్యాండ్ బ్లెండర్ అని కూడా అనొచ్చు. ఎంత యూజ్‌ఫుల్ అంటే అంత యూజ్‌ఫుల్. ఎక్కువ మంది మీ ఇంట్లో ఉన్నారంటే మాత్రం ఇది మస్త్ యూజ్‌ఫుల్. మెయిన్‌లీ ఎక్కువ గ్రేవీ కర్రీస్ ఇవన్నీ చేస్తారు కదా! అలాగా చూసారా ఆనియన్స్‌ది జస్ట్ తొక్కలు తీసేసామా, ఇందులో పెట్టేసామా అండ్ ఒక్క మైక్రో సెకండ్‌లో పుడ్ అన్నట్టు అయిపోతదనమాట. అంతే అయిపోయింది. మనకి చాప్డ్ ఆనియన్ అయిపోయింది. ఇందులో చాప్డ్ గార్లిక్, చాప్డ్ ఆనియన్స్ తర్వాత ఏది కావాలంటే అది జేసుకోవచ్చు. చాలా చాలా కంఫర్టబుల్ ఉంటది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. దోస ఏసే ముందు కొద్దిగా నేను చూస్తున్నాననమాట పెన్నం పర్ఫెక్ట్‌గా వేడెక్కిందా లేదా అని చెప్పి. దాని తర్వాత ఒక 2 గరిటెల దోసల పిండి ఏసి రౌండ్ రౌండ్‌గా తిప్పి ఇది కొద్దిగా కుక్ అయిన వెంటనే మన ఈ చిల్లీ పేస్ట్ ఏదైతే ఉందో చిల్లీ, టమాటో, ఆనియన్ పేస్ట్ దీని మీద స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా ఎంతమంది ఇలా దోసలేస్తారు లేదా జస్ట్ నార్మల్ దోసలేసేసుకుంటారని చెప్పని. నేను నార్మల్‌గా దోసేసి దాని మీద ఎగ్గేసి కొద్దిగా ఉప్పు, కారం ఏసేస్తాను. అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటది. సింపుల్ అండ్ టేస్టీ. అప్పుడు ఎలాగో పచ్చడో ఏదో ఒకటి చేస్తాను గదా! ఇంకా పచ్చడి చేయకుండా పచ్చడి దీని మీద ఏసేసినట్టే అనమాట. ఓహ్! ఇట్స్ సో యమ్మీ అనమాట. ఇది నేను చేస్తున్నాను. మా నైబర్స్ ఒకళ్ళొచ్చి బిర్యానీ తెచ్చిచ్చారు. ఓహ్ మై గాడ్! వాళ్ళు బిర్యానీ చేస్తే ఎంత వాసనొస్తది తెలుసా? లైక్ మా కారిడార్ మొత్తం స్మెల్లొస్తది. మస్తు లైక్ ఏదో దమ్ పెట్టి చేసినలాగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్లొస్తది. కొంతమంది వంట చేస్తే చాలా చాలా మంచి వాసనొస్తది. వాళ్ళు బిర్యానీ చేస్తే కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తదనమాట. బిర్యానీ ఇచ్చారు. మేము ఆ మొమెంట్ తినేసామనమాట. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్‌లో తోసేసాను. అన్నీ హ్యాపీగా తినేసామనమాట.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి దోస చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. అండ్ వెనకాతల ఇంకొద్దిగా ఆగనివ్వండి. నేను నెక్స్ట్ దోస నుంచి ఇంకొంచెం బ్రౌన్‌గా అయ్యేటట్టు చేశాను. ఇది మరీ నాకు కక్కుర్తి ఎక్కువైపోయి తినేద్దాం అని తీసేసాననమాట. అండ్ అది మన ఫస్ట్ రెసిపీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మస్త్ వెజిటబుల్ నూడిల్స్ చేద్దాం. అండ్ అగైన్ నూడిల్స్ ఏవైనా బాయిల్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దాంట్లో సాల్ట్ వేసి అప్పుడు నూడిల్స్ యాడ్ చేయాలి. 2 ఏంటంటారు వాటిలిని? 2 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్‌లో 2 దుగ్గులు. అవి యాడ్ చేశాను. ఇవి మంచిగా బాయిల్ అవ్వాలి. మనం దీని మీద కొన్నిట్ల మీద రాస్తారు ఎంతసేపు బాయిల్ అవ్వాలి అని చెప్పి. కొన్నిటి మీద రాయరు. అప్పుడు మనం చూసుకోవాలనమాట. ఒకటి కొంచెం నోట్లో ఏసుకుంటే మనకే అర్థమైపోతది. అది కుక్ అయ్యేలోపు నేను ఈలోపు అన్నీ కట్ చేసుకున్నానమాట. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, జింజర్, గార్లిక్ ఇవన్నీ చేసుకున్నాను. ఈ రెసిపీస్ అన్నిటికి కూడా నార్మల్ రిఫైండ్ ఆయిలే బావుంటది. అండ్ మనకి నువ్వుల నూనె ఇవన్నీ నాకు అసలు నచ్చవనమాట. ఇలాంటి రెసిపీస్ ఏవైనా చేసినప్పుడు నార్మల్ ఏపుళ్ళు, కూరలు చేసినప్పుడు నువ్వుల నూనె యాడ్ చేస్తున్నా. ఇలాంటివన్నీ చేసినప్పుడు డీప్ ఫ్రైలు చేసినప్పుడు ఐయామ్ యూజింగ్ నార్మల్ రెగ్యులర్ రిఫైండ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ అదనమాట. అండ్ నేను ఎప్పుడైనా ఆయిల్ వేడెక్కక ముందే జింజర్ యాడ్ చేస్తాను. జింజర్ గార్లిక్ యాడ్ చేస్తే స్లోగా దాని ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేస్తదంటారు. నేను ఎక్కడో చదివాననమాట. అలా చేస్తే ఎక్కువ బావుంటది అని చెప్పి. తర్వాత గార్లిక్ యాడ్ చేశాను. అవి 2 ఫ్రై అవుతున్నాయి. దాని తర్వాత మనం చాప్ చేసిన పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేద్దాం. అండ్ ఈరోజు అండ్ మన సబ్స్క్రైబర్‌లో మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది కుంభమేళాకెళ్లారన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు ఈ వాయిస్ ఓవర్ చేస్తున్న రోజు ఈరోజు చాలా ఒక 6 రోజులు చాలా పవర్‌ఫుల్ రోజులున్నాయి కదా! అది ఈరోజు అనమాట. సో, నేను మార్నింగ్ నుంచి టీవీలో అదే చూస్తున్నాను. ఓహ్ మై గాడ్! ఎంతమంది ఎళ్తున్నారు. వావ్! ఎంత బావుంది. అలా అనుకుంటున్నాను. నిన్న ఒకళ్ళు చూసారు. ఒక ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక తాడు కట్టారనమాట. తాడు కట్టలేదు. తాడు చుట్టారు. ఆ ఫ్యామిలీలో అందరూ తప్పిపోకుండా ఉండడానికి తాడు కట్టారు. హౌ యూనిక్. అప్పుడు అందరు కింద కామెంట్ చేశారు. ఇండియా ఈస్ నాట్ ఫర్ బిగినర్స్, ఇండియా ఈస్ నాట్ ఫర్ బిగినర్స్ అని. నాకు కూడా ఆ థాట్ చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ గుడ్. మనం పిల్లలకి ఇంతకుముందు హ్మ్. తప్పిపోతారు, హ్యాండ్ వదిలేస్తాం అని భయం ఉంటది కదా! అన్ని తెలుగు సినిమాల్లోని అప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లోని వాళ్ళు యాత్రలకెళ్లారు, తప్పిపోయారు. తర్వాత పుష్కరాలకెళ్లారు, తప్పిపోయారనే వస్తది. అందుకోసం అది ట్రామాటిక్ సిట్యుయేషన్ నుంచి తగ్గించుకోవడానికి అందరూ ఒక 20 మంది కలిసి ఎళ్లారు. వాళ్ళందరూ కలిపి ఒక తాడు కట్టేసారనమాట. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ వెరీ క్యూట్ అనిపించింది. దీంట్లోనే ఇప్పుడొచ్చేసి మనం పెప్పర్ పౌడర్, సాల్ట్, సోయా సాస్, వెనిగర్, తర్వాత చిల్లీ సాస్ ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటి అంటే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలనమాట. గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి. మీరు ఎప్పుడు తింటారో అప్పుడు కొద్ది కొద్ది క్వాంటిటీని తీసుకొని వేడి చేసుకొని తినాలి. అప్పుడు దీనిది ఒరిజినల్‌గా ఓహో! ఎంత యమ్మీగా అనిపిస్తదంటే అంత యమ్మీగా అనిపిస్తది. ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ సో సింపుల్ యెట్ సూపర్ యమ్మీ. చాలా చాలా బావుంటదనమాట. ఇక్కడ మిక్స్ చేసినప్పుడు గ్యాస్ ఉంచకండి. ఆపేసి మంచిగా తీసుకోండి. అండ్ అయిపోయిన తర్వాత మీకెంత కావాలో అంత వేడి చేసుకొని తినండి. ఓకేనా? టాటా! బై బై. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయడం మర్చిపోకండి. బై.